పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్యపరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన లేఖలో ఆయన తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ధన్కర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2022 ఆగస్టులో ధన్కర్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆరోగ్య సంరక్షణతో పాటు వైద్యుల సలహాలను పాటించేందుకు వీలుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు ధన్కర్. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. తన పదవీ కాలంలో మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంటు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి నుంచి లభించిన అమూల్యమైన సహకారం, ఆప్యాయతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని లేఖలో ప్రస్తావించారు. పదవీ కాలంలో ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నారని, అనేక అనుభవాలను మూటగట్టుకున్నారని రాసుకొచ్చారు. రాజస్థాన్ ఓబీసీ జాట్ సామాజిక వర్గానికి చెందిన ధన్కర్ 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన దేశంలోనే 2వ అత్యున్నత స్థానానికి ఎదిగారు. 1951 మే 18న రాజస్థాన్లోని ఝుంఝున్ జిల్లా కిథనా గ్రామంలో జగదీప్ ధన్కర్ జన్మించారు. ఎల్ఎల్బీ కోర్సు తర్వాత 1979 నవంబర్లో రాజస్థాన్ బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1989లో జనతాదళ్ తరపున ఝుంఝున్ లోక్సభ స్థానం నుంచి ధన్కర్ గెలిచారు. 1990లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా స్వల్పకాలం పనిచేశారు. 1993 నుంచి 98 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్లో చేరారు. 1998 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2008 తర్వాత బీజేపీ గూటికి చేరిన ధన్కర్ 2019లో అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే 2022లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఆయన్ను తమ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఏడాది మార్చిలో ఆయన ఛాతీ నొప్పి, అసౌకర్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. జూన్లోనూ ఉత్తరాఖండ్లోని కుమావు విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవంలో స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.